ఈ యొక్క సందర్భంలో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాని, భారతీయులందరికి గాని, హిందువులందరికి గాని ఒక సూచన, సలహా, ఒక భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక సన్యాసిగా ఏమిటి అంటే, ఈ సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు అని కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం. అటువంటి ధర్మం ఈ రోజు రోజుకి కూడా అణగారుతో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు గణేష్ ఉత్సవాల సందర్భంలోనే ప్రతి యువత కూడా మద్యాన్ని తీసుకుంటూ ఆఖరికి గంజాయిని స్వీకరిస్తూ కన్న తల్లిదండ్రులే తన్నే పరిస్థితి వచ్చిందనంటే ఇంతకంటే కూడా దౌర్భాగ్యం, ఇంకా పెద్ద నరకం ఇంకోటి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు గమనించుకొని ఆఖరికి రోజుకి కూడా మనం ఏ రకంగా అభివృద్ధి అవుతున్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్నాం. ఏదో మేడలు, మిద్దులు, భవంతులు, రోడ్లు, ఏదో రకమైనటువంటి స్ట్రక్చర్ పెరిగిపోవడం అభివృద్ధి కాదు. మనిషి యొక్క మానసికమైన పరిణితి, మనిషి యొక్క జ్ఞానం పెరిగితే మాత్రం అది నిజమైన అభివృద్ధి. కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా ఆలోచించుకొని మరి రాబోయేటువంటి గణపతి ఉత్సవాలకి ఈ రకమైనటువంటి తప్పులు చేయకుండా, ఈ వికారమైనటువంటి ఆకారాలతో గణపతిని తయారు చేయకుండా, ఈ సినిమాలు, ఈ రాజకీయ పార్టీలు ఇటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు పడకుండా ఏ నిజస్వరూపం అయితే గణపతి ఉందో ఆ నిజస్వరూపంతోనే వారిని పూజించుకుంటే మనం నిజమైన మనుషులుగా ఆనాడు గుర్తింపు పొందుతామని మరొకసారి తెలియజేస్తూ మీడియా వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై.